బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న వరంగల్లోని ఎంజీఎం ఆసుపత్రి లోపాలు నిర్లక్ష్యంపై ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. ఒకే ఆక్సిజన్ సిలిండర్తో ఇద్దరు చిన్నారులను ఎక్స్రే వార్డుకు తరలించిన అమానవీయ ఘటనపై మంత్రి దామోదర రాజనరసింహ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఘటనకు సంబంధించిన నివేదికను సమర్పించాలని అధికారులను ఆదేశించారు. ఎంజీఎం సూపరింటెండెంట్ డాక్టర్ కిషోర్పై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఎంజీఎంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితులపై మంత్రి ఆరా తీశారు. ప్రతివారం ఎంజీఎంపై సమీక్ష నిర్వహించి సమగ్ర నివేదిక ఇవ్వాలని డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ కు ఆదేశాలను జారీ చేశారు. ఇక ఆసుపత్రిలో నిర్లక్ష్యంగా వ్యవహరించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి హెచ్చరించారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వరంగల్లోని ఎంజీఎం ఆసుపత్రి లోపాలు నిర్లక్ష్యంపై ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. ఒకే ఆక్సిజన్ సిలిండర్తో ఇద్దరు చిన్నారులను ఎక్స్రే వార్డుకు తరలించిన అమానవీయ ఘటనపై మంత్రి దామోదర రాజనరసింహ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక ఘటనకు సంబంధించిన నివేదికను సమర్పించాలని అధికారులను ఆదేశించారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మౌనిష్ అందిస్తారు. మౌనిష్, ఎస్వెన్నెల పేదల ఆసుపత్రిగా పేరొందిన ఎంజీఎం ఆసుపత్రిలో ఇద్దరి పసిపిల్లల ప్రాణాలతో చిలకబాట మారిన తీరు ఇప్పుడైతే చర్చనీయాంశంగా మారిందనే చెప్పుకోవచ్చు. ఎంజీఎం వార్డులో చేరిన ఇద్దరు పసిపిల్లలకు వివిధ రకాల రోగ నిర్ధారణ పరీక్షల కోసం తరలించడం జరిగింది. ఈ తరలించిన క్రమంలో రోగికి ఆక్సిజన్ అవసరం అయింది. అయితే ఒక ఆక్సిజన్ సిలిండర్ ఒక పసిపిల్లాడికి అందించాల్సి ఉండగా ఇద్దరు పిల్లలకు ఒకే సిలిండర్ అమర్చారు. పైగా పసిపిల్లల తల్లిదండ్రులకే ఆపరేటర్ అందించడం ఇప్పుడు ఎంజీఎం సిబ్బంది అదే విధంగా వైద్యుల నిర్లక్ష్యం ఏ విధంగా ఉందో కట్టొచ్చినట్టు కనిపిస్తుంది. దీనివల్ల అయితే తల్లిదండ్రులకు ఆక్సిజన్ ఏ విధంగా అందించాలో తెలియక ఎక్కువ తక్కువ అయితే పసిపిల్లల ప్రాణాలు గాల్లో కలిసే ప్రమాదం కూడా ఉన్న తీరైతే కనిపిస్తుంది. అయితే పసిపిల్లల పరిస్థితి చూసి తల్లిదండ్రులకు తమకు ఆపరేటింగ్ తెలియకుండా ఇబ్బంది పడుకుంటూ తీసుకెళ్లిన క్రమం ఇప్పుడు అందరి మనసు కలిసి వేస్తుందని చెప్పుకోవచ్చు. అయితే ఎంజీఎం లో ఈ పనులన్నీ చూసుకునేందుకు ప్రభుత్వం పేషెంట్ కేర్ నియమించింది. కానీ వారు ఎక్కడున్నారు అనే అనుమానాలు అయితే ఇప్పుడే వ్యక్తం అవుతున్నాయి. ఈ ఘటన మొత్తం పిల్లల వార్డులో వైద్యులు ఉండగానే జరగడం వైద్యుల యొక్క నిర్లక్ష్యానికి నిదర్శనంగా నిలుస్తుందనే చెప్పుకోవచ్చు. అయితే ఈ ఘటనపై అయితే ప్రజలు తీవ్ర ఆగ్రహం అయితే వ్యక్తం చేస్తున్నారు. ఇటు ప్రజలతో పాటుగా ఇటు ప్రభుత్వం కూడా ఎంజీఎం ఆసుపత్రి యాజమాన్యంపై సీరియస్ గా ఉన్నట్టే తెలుస్తుంది. వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో లోపాలపై ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. ఈ ఘటనపై మంత్రి దామోదర రాజనరసింహ ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే మౌనిష్, ప్రధానంగా చూసుకున్నట్టయితే ప్రస్తుతం ఆ ఇద్దరు పిల్లల పరిస్థితి ఎలా ఉంది, అలాగే వైద్యులపై ఎటువంటి నిర్ణయం తీసుకున్నారు, వారిపై ఎటువంటి నిర్ణయం తీసుకున్నారో అప్డేట్స్ ఏంటి? ఎస్, ఇప్పుడు పిల్లల పరిస్థితి అయితే నిలకడగానే ఉంది. కానీ వాళ్ళు తీసుకెళ్లిన తీరు అయితే విధంగా తల్లిదండ్రులకు ఆపరేటింగ్ తెలియకుండా తీసుకెళ్లిన తీరు అయితే ఇప్పుడైతే చర్చనీయాంశంగా మారింది. ఇలాంటి ఎవరైతే దీనికి ఇబ్బందులు కలిగించారో వారిపైన ప్రభుత్వం అయితే సీరియస్ చర్యలు తీసుకున్నారు. ఇప్పటికే ఎంజీఎం సూపరింటెండెంట్ డాక్టర్ కిషోర్ పై చర్యలకు ఆదేశాలు కూడా జారీ చేశారు. ఇది ఎంజీఎం లో పరిస్థితులపై మంత్రి దామోదర్ ఆరా తీస్తున్నారు. ప్రతి వారం ఎంజీఎం పై సమీక్ష నిర్వహించి సమగ్ర నివేదిక అందించాలంటూ పై అధికారులకు కూడా సూచించడం జరిగింది. ఇకపై ఆసుపత్రిలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామంటూ మంత్రి దామోదర్ రాజనరసింహ హెచ్చరించారు. వెన్నెల, థాంక్యూ మౌనిష్. వాళ్ళు లేరా అమ్మ కంపౌండర్ వాళ్ళు